నమస్కారం అందరికీ. ముందు క్లాస్‌లో మనము బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో నేర్చుకున్నాము. బ్యాక్ పార్ట్‌ని పేజ్ చేసుకొని, ముందు పార్ట్‌ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేయంగా మిగిలిన క్లాత్ అండి. దీన్ని క్రాస్‌గా పెట్టుకోవాలి మనము. ఇలా క్రాస్‌గా పెట్టుకొని, ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మనం తీసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్‌ని బేసిక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ గీసుకోవాల్సొస్తుంది. బ్యాక్ పార్ట్‌ని బేసిక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మెజర్‌మెంట్ తీసుకోవాలండి. ఇలాగా బ్యాక్ పార్ట్ మనం ముందు పట్టీ కోసం నడుము పట్టీ కోసం 2 ఏళ్ళు వదులుకున్నాం గదా! గీసుకున్నాం గదా! ఆ గీసుకున్న దాన్ని ఇట్లాగా మడవాలి. ఒక మడతేయాలి. మళ్ళీ దాని బేస్‌లోనే రెండో మడత ఇట్లాగా మడతేయాలి. ఇట్లాగా మడతేసి క్రాస్‌గా మనకు మిగిలిన క్లాత్ ఉంది గదా! ఆ క్లాత్ మీద మనకు క్రాస్‌గా ఇలా పెట్టాలనమాట. ఇలా క్రాస్‌గా పెట్టి ఇప్పుడు మనము చాక్ పీస్‌తో ఎట్లా ఉన్నదో అట్లా గీసుకోవాలి. చుట్టి గీసుకోవాలండి చాక్ పీస్‌తో ఇట్లాగా ఏ విధంగా ఉందో అలా గీసుకోవాలి. ఇట్లా గీసుకోవాలండి. సంక కాడ, నడుం కాడ, మెడ కాడ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత బ్లౌజ్ తీసుకొని కొలతలు తీసుకోవాలి. ఇది ఆది బ్లౌజ్ అండి. ఫస్ట్ మనము ముందు మెడ కొలుచుకునేటప్పుడు ఉక్కుసు సాయి ఉన్న మెడ తీసుకోవాలండి. ఉక్స్ పట్టి ఉంటది కదా! ఆ మెడ తీసుకోవాలి. ఇది ఇక్కడ ఖర్చు కాడ నుంచి ఖర్చుకు మనం వదులుకున్నాం కదా బ్యాక్ పార్ట్‌లో అట్లాగా ఆడ్నుంచి ఇట్లాగా పెట్టుకొని రౌండ్ తిప్పాలి. రౌండ్ తిప్పి బ్యాక్ పార్ట్ మెడ, ముందు మెడ 2 సమంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇట్లాగా 2 సమంగా రావాలి. ఇట్లా సమంగా వచ్చేటట్టు చూసుకోవాలి. చూసుకొని ఈ ఇక్కడ మెడ ఇక్కడ కూడా మనకు నచ్చిన మెడ పెట్టుకోవచ్చు. నేను రౌండ్ మెడ గీస్తున్నాను. ఇట్లాగా రౌండ్ తిప్పుకోవాలండి ఈడ. రౌండ్ తిప్పుకొని ఈ ఉకిస్ మొదటి ఉకిస్ కాడ నుంచి నాలుగో ఉకిస్ దాకా సగం ఉంటది కదా! ఆడకి నాలుగో ఉకిస్‌లో సగమానికి గీసుకోవాలి. ఇట్లా గుర్తు పెట్టుకొని గీసుకోవాలి. గుర్తుపెట్టుకొని ఇట్లా స్ట్రైట్‌గా ముందు మెడ మీదకి గీసుకోవాలి. ఇట్లా స్ట్రైట్‌గా ఇలాగా స్ట్రైట్‌గా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత సంక కొలవాల్సిన అవసరం లేదండి. నడుము కాడ కొలవాలి. నడుము పొడవు తీసుకొని ముందు పక్క పొడవు తీసుకోవాలండి. దాన్ని ఈడ సంకలో పెట్టి ఇక్కడ షేప్ పట్టీ ఉంది కదండీ! షేప్ పట్టీ వచ్చేదాకా మనము గీసుకోవాలి. ఈ షేప్ పట్టీలో సగానికి మనము గీసుకోవాలి. షేప్ పట్టీ కనిపిస్తుంది కదండీ! షేప్ పట్టీలో సగానికి మనం ఇలాగా గీసుకోవాలి. గీసుకొని స్ట్రైట్‌గా దీంట్లో కలిపేయాలి గీత. మీకు తర్వాత మళ్ళీ బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత చూపిస్తాను. కట్ చేయాలో చూపిస్తాను. తర్వాత వచ్చేసి ముందు భాగం పొడవును కొలుసుకోవాలి. ఇలాగా ఈ మెడ కాడ నుంచి భుజం కాడ నుంచి కింద షేప్ పట్టీ జాయింట్ ఉంది కదా! ఆ జాయింట్ దాకా పట్టుకోవాలి. కనిపిస్తుందండి ఇదిగో. ఈ మెడ భుజం కాడ నుంచి ఈ షేప్ పట్టీ కాడ జాయింట్ ఉంది కదా! ఆడ పట్టుకొని ఇలాగా ఖర్చు ఉంది కదా! ఆ ఖర్చు కాడ పెట్టుకొని ఇలాగ పెట్టుకోవాలనమాట. ఇలాగ పెట్టుకుంటే మనకి కనిపిస్తుంది. చూడండి ఇది ఈడకి గీసుకోవాలి. ఆ వచ్చిన కాడ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ని తీసేసి మనము గీసిన గుర్తులను కలుపుదాం. ఇలా ఈడ నుంచి ఉక్స్ పట్టి, కాజా పట్టి గీత కాడ నుంచి ఇలాగా నడుము పొడవు దాకా కలిపేయాలన్నమాట. కలిపేసిన తర్వాత మెడ రౌండ్ తిప్పుకొని మెడ కాడ ఉంచుకోవాలి. ఈ సంకలోకి వచ్చేలేకి మనము ముందు పార్ట్‌కి క్రాస్ తీయాలండి. వెనక పార్ట్‌కి అవసరం లేదు గానీ ముందు పార్ట్‌కి సంకలో క్రాస్ తీయాలి. కొంచెం ఒక్క పావించు లాగా గీసుకుంటే సరిపోయిద్ది. ఒక పావించు ఈ మధ్యలో కనిపిస్తుంది కదండీ! మధ్యలో కొంచెం పావించు ఎగస్ట్రాగా గీసుకొని మనము దాంట్లోకి స్ట్రెయిట్‌గా కలిపేస్తే సరిపోయిద్ది. ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తానండి. మనము ముందు భాగం పొడవు తీసుకున్నాము. సంకలో జాయింట్ కాడ నుంచి షేప్ పట్టీ సగం దాకా సంక పొడవు తీసుకున్నాము. నడుము పొడవు తీసుకున్నాము. ఇలాగ సంక పొడవండి. ఇది సంక పొడవు. ఆర్మ్ రౌండ్ కాడ. ఇది మెడండి. ఉక్సు పట్టీ సాయి ఎప్పుడైనా మెడ చూసుకోవాలి. ఉక్సు పట్టీ కాడ నుంచి ఇలాగ మనము రౌండ్ తిప్పుకొని భుజం దాకా చూసుకోవాలి. తర్వాత ఇదొచ్చేసి భుజం అండి. భుజం పొడవు. ఇదొచ్చేసి ఉక్సు పట్టి, కాజా పట్టి అండి. ఇది ఉక్సు పట్టి, కాజా పట్టి. ఇది మెడ. ఇది సంక. ఇది నడుము పొడ. ఇది ఎడల్పు. ఇది భుజం అండి.
ఇప్పుడు మనం గీసుకున్న దాంట్లో నుంచి యాజ్ ఇట్ ఈస్ గా ఆ గీతలోనే ఎట్టుందట్టాగా కట్ చేసుకుందాం. మెడకాడ నుంచి కటింగ్ రౌండ్ తిప్పాలండి. కత్తిరితో అటు ఇటు పోకుండా మనం గీసుకున్న రౌండ్లోనే రౌండ్ తిప్పుకుంటూ కట్ చేయాలి. ఇలా కట్ చేసుకుంటూ ఏంది ఇట్లా తికమక చెప్తుంది అనుకోబాకండి, క్లియర్గానే ఉంది. ఈ వీడియో చూసి ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. ప్రయత్నిస్తే రాందంటే ఏమీ లేదు. ఇలాగా ముందు పార్ట్ మనము కట్ చేసాం. ఇది ముందు పార్ట్ అన్నమాట. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ధన్యవాదాలు.